థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. నిజంగా మేడం వాట్ ఏ వండర్ఫుల్ సెషన్ అని చెప్పాలి. ఎందుకంటే బేసిక్గా జనరల్గా మాట్లాడేస్తుంటాము. అంటే ఇంటెన్షన్ ఏంటంటే మనం ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయాలి, మన డీల్ సక్సెస్ అవ్వాలి అన్నట్లు. అలా మనం వెళ్ళి మాట్లాడేటప్పుడు వాళ్ళతో ఆ అన్కాన్షియస్ ట్రస్ట్ అనేది, ఆ ర్యాపోర్ట్ అనేది ఎలా బిల్డ్ చేయగలుగుతాం అంటే విత్ వర్డ్స్తో కూడా మనం బిల్డ్ చేయొచ్చు. అంటే మనం మాట్లాడే యాక్సెంట్ బట్టి లేదా మనం మాట్లాడే వర్డ్స్ని బట్టి కూడా వాళ్ళ యొక్క ట్రస్ట్ బిల్డప్ చేసి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ ఎక్స్ప్రెషన్ నుంచి ఒక పాజిటివ్ ఎక్స్ప్రెషన్స్కి మనం ఎక్స్పెక్టేషన్స్కి తీసుకురావచ్చు. అలా యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు మేడం చెప్పిన వర్డ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి డీల్ చేసేటప్పుడు ఒక్కొక్కటి కమిట్, ట్రస్ట్ వర్తి ఇలాంటివన్నీ ఒక్కొక్క వర్డ్ వాడే కొద్దికి వాళ్ళు వినడం అండ్ వినిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మన యాక్సెంట్ కూడా మనం మార్చుకున్నప్పుడు అది యూస్ఫుల్గా ఉంటుందని అర్థమైంది. రియల్లీ ఇట్స్ నీడ్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఆ ఫస్ట్ పేజ్తో కూడా చెప్పారు మేడం, క్లారిటీగా చెప్పారు థ్యాంక్స్ ఎట్లా యూస్ చేయాలనేసి. రియల్లీ ఆ పోస్టర్స్ కానివ్వండి లేదా ఇంకేదైనా చేసేటప్పుడు కూడా ఆ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అండ్ క్యాపిటల్ లెటర్స్ ఎలాగనేది చిన్న చిన్నవి అని అనిపించినా కూడా ఇట్స్ యాడ్ టన్స్ ఆఫ్ వాల్యూ. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్. Yeah, thank you, Amma. Thank you so